నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. గతంలో కూడా మనం ఒక దేవాలయంకి వచ్చాం. అయితే దేవాలయంలోని అమ్మవారు స్వయంగా పాదం మోపిన ఆ పాదాన్ని కూడా చూపించి మనం దాన్ని దర్శించుకోవడం జరిగింది. అయితే దాని గురించి వివరించడం కూడా జరిగింది. అయితే ఈ రోజు నల్లపోచమ్మకి సారె పెట్టడం అనేది ఈ రోజు కార్యక్రమం జరుపుతున్నారు ఈ గుడిలోని. అయితే ఇంత ఘనంగా ఈ సారె పెట్టడం అనేది అసలు ఎందుకని ఇదంతా కూడా ఎంత ఘనంగా చేస్తున్నారు? అండ్ రెండోది వచ్చేసి పాదం మోపిన ఆ స్థలం ఏదైతే ఉందో దాన్ని కూడా చూసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఆ పాదాన్ని కూడా ఒక రాగి పలక పైన చెక్కించి ప్రధాన అర్చకులు అంతా కలిసి దాన్ని స్థాపించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అమ్మవారి పాదం జీవితాంతం కూడా ప్రతి ఒక్కరికి దర్శనం ఇచ్చి అందరినీ సుఖశాంతులతో నిలిపేటట్టుగా చూసుకునేందుకు ఈ రోజు ఇంత మంచి నిర్ణయం తీసుకుని దేవాలయానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, గుడి పెద్దలు కావచ్చు, అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని అమ్మవారికి ఇంత ఘనంగా సారె పెళ్ళయి అమ్మాయిని అత్తారింటికి పంపించేటప్పుడు ఏ విధంగా అయితే సారె పెట్టి పంపిస్తారో అలాగే ప్రతి ఒక్కటి కూడా ఏ విధమైన లోటు లేకుండా అమ్మవారికి సారె పెట్టడం అనేది జరుగుతున్నారు. అయితే ఇటు కూడా చూసుకోవచ్చు, అమ్మవారిని ఎంతో చక్కగా అలంకరించారు. చూడండి ఎంత చక్కగా అలంకరించారో. అయితే ఈ ఉత్సవానికి సంబంధించి దాదాపు ఇదంతా కూడా మొదలయ్యి ఒక నెల రోజుల పైనే అవుతుంది. అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే రోజుకొక రకంగా అమ్మవారిని అలంకరించడంతో పాటు రోజుకొక రకమైన కొత్త ధనంలో పూజా విధానాలు తీసుకురావడంతో పాటు అమ్మవారికి ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. జై శ్రీమాత్రే నమః. మన దేవాలయం శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవాలయం, మేకలబండ, లాల్ దర్వాజా. ఈరోజు కార్యక్రమం వచ్చేసి మనకి అమ్మవారికి విశేషంగా మండలం రోజులు పూర్తయిన తర్వాత మొన్న 22వ తేదీ మనం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేసుకున్నాము. అమ్మవారి పాదుకా ప్రతిష్ఠ శ్రీ హంపి విరూపానంద స్వామి పీఠాధిపతి వారి స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్టాపన కార్యక్రమం అయింది. అందులో భాగంగానే ఈరోజు 24వ తేదీ అమ్మవారికి కోటమైసమ్మ దేవాలయం లాల్ దర్వాజా నుంచి ఇప్పుడు మహిళా భక్తులచే సార సమర్పణ అనే కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా అక్కడికి వెళ్ళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని సారే అంతా కూడా వారి నెత్తిపైన అంటే చేసినటువంటి పదార్థాలన్నిటిని కూడా నెత్తిపైన పెట్టుకొని భక్తి శ్రద్ధలతో కోటమైసమ్మ దేవాలయం నుంచి మన దేవాలయం వరకు ఊరేగింపుగా భక్తులు బాజాలతో అన్నిటితో ఊరేగింపుగా ఈరోజు రావడం జరుగుతుంది. అలాగే సాయంత్రం కూడా ఈరోజు మనము ఉత్సవమూర్తిని పెట్టుకున్నాము. ఆ ఉత్సవమూర్తికి ఈరోజు అభిషేక కార్యక్రమం అనేది నిర్వహించుకుంటున్నాము. కాబట్టి ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి సార సమర్పణ, సాయంత్రము అభిషేక కార్యక్రమము, మరియు ఎల్లుండి 26వ తేదీ ఉదయం 9 గంటలకు పొద్దున 6 గంటలకేమో కుట్నం పెట్టేసి అమ్మవారికి ఆ రోజు కళ్యాణ కార్యక్రమము, నల్లపోచమ్మ దేవి అమ్మవారి కళ్యాణము, మరియు 9 గంటలకి విశేషంగా అమ్మవారి యొక్క కళ్యాణ కార్యక్రమం ఉంటుంది. అలాగే మనము ప్రతి నిత్యం కూడా ఈ యొక్క పాదుకా ప్రతిష్ట జరిగినటువంటి మండలం రోజుల తర్వాత ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. కాబట్టి భక్తులు అందరూ కూడా ఎక్కడి నుంచో మనకి దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు భక్తులు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కూడా కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి మంచినీరు అన్ని కూడా ఈ యొక్క దేవాలయంలో ఏర్పాటు చేసి భక్తులను చూసుకోవడం జరుగుతుంది. భక్తులు కొద్దిగా ఇబ్బంది ఏంటంటే కొద్దిగా దూరం నుంచి వచ్చేటువంటి వాళ్ళు భక్తులు దాదాపు మధ్యాహ్నం 2-3 గంటలకు వస్తున్నారు. దయచేసి దేవాలయం టైమింగ్ పొద్దున ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఈ యొక్క దేవాలయం టైమింగ్ లోనే రాగలరు. తర్వాత అంత దూరం నుంచి వచ్చిన తర్వాత మాకు దర్శనం జరగలేదు అనుకోకుండా ఆ యొక్క టైమింగ్ పాటించవలసిందిగా కోరుతున్నాము. అలాగే 26 కళ్యాణం తదుపరి 28వ తేదీ మన లాల్ దర్వాజాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బస్తీ వాసులు, మేకల్బండ, లాల్ దర్వాజా ఉన్నటువంటి వాసులు అందరి ఇండ్లలో నుంచి బోనాల కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు, అందులో ఉన్నటువంటి మహిళా భక్తులు కానీ మహిళలు కానీ అందరూ కూడా బోనం ఎత్తుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి బోనంతో సహా తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. కాబట్టి భక్తులు ఈ యొక్క అన్ని అవకాశాలు, ఈ పూజా కార్యక్రమం అన్ని అవకాశాలలో అన్ని వినియోగించుకొని శ్రీ నల్లపోచమ్మ తల్లి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. జై శ్రీమాత్రే నమః. ఇప్పుడు అమ్మవారికి సారె పెడుతున్నారు కదా, అంటే ఇది అనాదిగా ఏమైనా వస్తుందా లేకపోతే అమ్మవారికి పెట్టాలి అని అనుకోవడం? లేదమ్మా, మన ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రూపొందించుకోవడం జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం. ప్రతిష్టా కార్యక్రమం 22వ తేదీ స్వామివారి చేతి మీదుగా, పీఠాధిపతి వారి చేతుల మీదుగా ప్రతిష్టా కార్యక్రమం అనేది మహావైభవంగా జరిగింది.
యంత్ర ప్రతిష్ట, పాదుకా ప్రతిష్ట, అక్కడ పాదుక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం పెడదామని అనుకున్నాము. 28వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా పెడుతున్నాము. 22వ తేదీ పాదుకా ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. దానికంటే ముందు 5 రోజులు 17వ తారీఖు నుంచి 21వ తేదీ వరకు మనకి యంత్రానికి శ్రీ సూక్త పారాయణము మరియు ఆడవాళ్ళందరి చేత కూడా భక్తులందరి చేత కూడా మనకి లలితా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం అనేది జరుపుకున్నాము. 17 నుంచి 21 వరకు 5 రోజుల కార్యక్రమం అది చేసుకున్నాము. 22వ తేదీ ప్రతిష్టా కార్యక్రమం ఎంత పాదుకా ప్రతిష్టా కార్యక్రమము మరియు 24 ఈ రోజు మనకి సారె సమర్పణ మహిళా భక్తులచే సారె సమర్పణ అనేది సారె వాళ్ళు ఇంటి నుంచి వండినటువంటి పదార్థాలు అన్నింటిని కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ కోటమైసమ్మ దేవాలయం నుంచి మన దేవాలయం వరకు ఊరేగింపుగా ఈ యొక్క పదార్థాలన్నిటిని కూడా తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టి సార సమర్పణ మరియు సాయంత్రం అభిషేక కార్యక్రమము అంటే అనుకోలేదు, కార్యక్రమాలన్నీ కూడా రూపొందించుకున్నాం కాబట్టి ఆ యొక్క కార్యక్రమాలన్నింటి కూడా భక్తులు ఎలాంటి అసౌకర్యాలు కూడా కలగకుండా భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయంకి వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము. ఇప్పుడు అమ్మవారికి పాదుకా ప్రాణ ప్రతిష్ఠ చేశారు కదా, మరి వాటిని ఎక్కడ నిర్వహించారు? అక్కడనే నిర్వహించామమ్మా. అక్కడ పాదుకా ప్రతిష్ట అనేది ఫస్ట్ ఆ ప్రతిష్టా కార్యక్రమంలో పీఠాధిపతి వారి చేతుల మీదుగా ఫస్ట్ యంత్రం పెట్టడం అనేది జరిగింది. యంత్రం పెట్టేసి పాదుక దాని మీద ఆ యొక్క పాదుకలని వెండి పాదుకలని కూర్చోబెట్టడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమం అంతా ముగిసింది. ఆ రోజు సాయంత్రం వరకు ఆ కార్యక్రమం అంతా కూడా విశేషంగా ముగిసి ఈ రోజు సార సమర్పణ అనేది కార్యక్రమము విశేషంగా చేసుకుంటున్నాము. అలాగే తదుపరి వచ్చేటువంటి ఆదివారం రోజున 26వ తేదీ ఆ అమ్మవారి యొక్క కళ్యాణము మరియు 28 బోనాలు కూడా ఈ యొక్క కార్యక్రమాలు కూడా మహా విశేషంగా జరుగుతాయి. భక్తులు అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మ శ్రీ నల్లపోచమ్మ తల్లి అనుగ్రహానికి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. జై శ్రీరామ్. నమస్కారం అండి. నమస్తే. అంటే ఇప్పుడు కళ్యాణంకి సంబంధించిన అవసరమైనవన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు అంటారు. అంటే ఇప్పుడు మీరు కళ్యాణం చేస్తున్నారు కదా, మరి సారి సమర్పణ అనేది పెళ్లి అయిన తర్వాత కదా, మరి అంటే ఎంగేజ్మెంట్ కి సంబంధించిన సారే సమర్పణ చేస్తున్నాం. ఈరోజు ఉదయం ఎంగేజ్మెంట్ అవుతుంది. ఈవినింగ్ 5 o'clock అమ్మవారికి మంగళ స్నానాలు అంటే పెళ్లి కూతుర్ని చేసి మంగళ స్నానాలు చేయిస్తాము. రేపు అమ్మవారికి దిష్టి తీస్తాము. గంగ తెప్ప పుట్ట బంగారానికి రేపు ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒకే విధంగా ఒకే కలర్ శారీ కట్టుకొని మంగళారతులతోని దాదాపు 200 మంది మహిళలు గంగ తెప్పపోతారు. పుట్ట బంగారం తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. ఎల్లుండి పొద్దుగాల మహిళా పూర్వం అంటే కుట్నం పెట్టే ప్రోగ్రాం. ఒక మనం పెళ్లిళ్ళు చేసుకుంటే ఏ విధంగా అయితే కుట్నం పెడతారు బ్రహ్మముహూర్తంలో, ఎల్లుండి పొద్దుగాల 4 గంటలకు బ్రహ్మముహూర్తంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కుట్నం పెట్టే ప్రోగ్రాం చేస్తారు. ఆ తర్వాత 9 గంటలకు కళ్యాణం. ఈ కళ్యాణంలో పాత బస్తీలో ఇక్కడ ఎంతమంది జంటలు కన్యాదానం చెయ్యాలనుకుంటారో వాళ్ళందరికీ అవకాశం ఇస్తున్నారు. ఎన్ని వందల మంది వచ్చినా ఎటువంటి టికెట్ లేదు, ఏమీ లేదు. రావచ్చు, జంటలుగా రావాలి, కన్యాదానం చేయాలి. వాళ్ళందరితో కన్యాదానం, ఆ తర్వాత అగ్నిగుండాలలో నడవడము, పటాలు దొక్కడము, శివసత్తులతో బోనాలు, పోతరాజుల విన్యాసాలు, ఆ తర్వాత భోజనాలు, పెళ్లి భోజనం. మన పెళ్లికి ఏ విధంగా అయితే భోజనాలు ఉంటాయో ఆ విధంగా అన్ని రకాలమైనటువంటి వంటకాలతో భోజనాలు చేస్తున్నాం. అంగరంగ వైభవంగా పాత బస్తీలో ఏ దేవాలయంలో జరగనట్టుగా ఇక్కడ అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. భూతో భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా కళ్యాణం చేస్తామండి. ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ కి సంబంధించిన మహిళా కార్యకర్తలు, మహిళా కమిటీ ఇదంతా వాళ్ళు ఎంత కష్టపడి అమ్మవారికి ఇష్టపడి వంటలు చేసి అమ్మవారికి బాగా కళ్యాణం చేస్తారు. చాలా బ్రహ్మాండంగా చేయడానికి బాగా కష్టపడతారు. ఒకసారి మీరు వాళ్ళ నోటితో ఒకసారి అంటే వాళ్ళ మాటల్లోనే వాళ్ళ సంతోషంగా అనిపిస్తుంది. ఒకసారి వాళ్ళు విజువల్స్ తీసుకుంటారు. మేము ఇలా చేస్తామని అసలు అనుకోలేదు. అనుకోకుండా అమ్మవారికి ఇలా చేయించుకుంటుంది అమ్మవారి. మాకు చాలా సంతోషంగా చేస్తున్నామండి. పిండి వంటలు, స్వీట్స్, ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చాం. సారే అమ్మవారికి సారే సమర్పించా.
ఇప్పుడు ఇవన్నీ చేశారు కదా, మరి వీటన్నిటిని మీరు ఏం చేస్తారు? వచ్చిన వాళ్ళకి అందరికీ ఇస్తాం అని ప్రసాదంగా ఇస్తాం. ఇప్పుడు కళ్యాణానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు కళ్యాణంలో తల్లి తండ్రి ఎవరు ఉంటారు? మరి అమ్మవారికి మీరు ఇంకా మేమే కూర్చుంటాం అందరం. అందరం భక్తులమే కదా, అందరం కూర్చుంటాం. ఇంకా ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి అసలు దీనికి సంబంధించి? ఇది గంగతెప్ప ఉంది అమ్మవారికి. సాయంత్రము అదేంటి మంగళ స్నానాలు ఉన్నది, హల్దీ ఫంక్షన్ ఉన్నది, తర్వాత గంగతెప్ప, తర్వాత కళ్యాణం, తర్వాత బస్సువాసులు అందరం కలిసి బోనాలు చేసుకొస్తాం. అగ్నిగుండాలు కూడా ఉన్నాయి. తర్వాత మంగళవారం రోజు బోనాలు. దాదాపు ఒక వారం రోజుల పాటు వారం 10 రోజులు అవుతుంది మేడం. అసలు ఇవన్నీ స్టార్ట్ చేసిన రోజులు అవుతుంది మీరు ఇవన్నీ 15 రోజులు అవుతుంది మేము స్టార్ట్ చేయడం. మరి చివరిగా ముగిస్తుంది మంగళవారం 28. సో ఇదంతా కూడా చేస్తున్నందుకు మీ మాటలు ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? మేము సంతోషంగానైతే చేస్తున్నాం. మేము అమ్మవారిని మాకు అలా చూస్తుంది కాబట్టి మేము అట్లా మొక్కుతున్నాం. మాకు కోరికలు కూడా నెరవేరుతున్నాయి కాబట్టి ఇట్లా చేస్తున్నాం. మీ జీవితంలో మీరు అనుకున్న కోరిక ఏంటి? మీరు తీరిన కోరిక? తీరినాక చేస్తాను మేడం పని. మొక్కిన ఇప్పుడైతే మొక్కిన అది కాగానే మళ్ళీ మేము చేసేది చేస్తాం. అమ్మవారికి బియ్యం పోయడం కానీ